నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పురపాలక శాఖ ఆధ్వర్యంలో రహదారులపై ఏర్పడిన గుంటలు పూడ్చే కార్యక్రమం పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా పొలంలో మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో. పోలీసు అధికారులు మానవత్వం వెల్లివిరిసిన వేళ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యవేదిక సభ్యుల అభినందనలు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 9, 10 తేదీల్లో నిరసన కార్యక్రమాలు నర్సరావుపేట సిపిఐ ఆధ్వర్యంలో. ఉద్యానవన పంటల ద్వారా రైతులు లాభాలను ఆశించవచ్చు. 19 రకాల పండ్ల తోటల వివరాలు అందించిన డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ హీరాలాల్ నాయక్. రాళ్లబండి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నర్సరావుపేటలో. నర్సరావుపేట పురపాలక శాఖ ఆధ్వర్యంలో రహదారులపై ఏర్పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం నిర్వహించారు. గురువారం కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, ప్యాచ్ వర్క్లు, డ్యామేజ్ అయిన రోడ్ల పనులు చేపట్టారు. అలాగే రావిపాడు బైపాస్ లో గల డంపింగ్ యార్డు, బరంపేట విద్యుత్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య పనులతో పాటు ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించే పనులను శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. పట్టణంలోని శివ సంజీవని కాలనీ, క్రిస్టియన్ పాలెంలోని గురువారం తెల్లవారుజామున ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు జొన్నలగడ్డ గ్రామంలోని పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము మాట్లాడుతూ వ్యవసాయంలో వచ్చే ఆధునిక పద్ధతులను రైతులు అమలు చేసి పంటల్లో లాభాలు ఆర్జించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు ఒకరోజు కార్యక్రమంగా భావించకుండా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించి రైతులకు వ్యవసాయంపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సీఎం చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా కుప్పం నియోజకవర్గంలో వ్యవసాయంపై దృష్టి సారించి అభివృద్ధి బాటలో రైతులను నడిపించడం అందరికీ తెలిసిందేనన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోని కనీసం 10 మంది రైతులను వారి నేలలను పరీక్ష చేయించుకొని ఫలితాలను చూపించే నేల ఆరోగ్య పత్రం ఆధారంగా సిఫార్సులను అమలు. కాబట్టి ఇప్పుడు మనకు చూసుకుంటే కుప్పాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే, కుప్పం అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. ఎక్కడుంటుంది? తమిళనాడు బోర్డర్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి పక్కనే టౌన్ ఉంది, దగ్గరలోనే మనకి గుంటూరు ఉంది. ఏది కావాలంటే అది పోయి తెచ్చుకోవడానికి అవకాశం. కానీ కుప్పంలో వ్యవసాయం చేయాలంటే ఎట్లా చేయాలో తెలియనటువంటి రైతులు ఉన్నటువంటి ఏరియా అది. అట్లాంటి చోట మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ నుంచి ఆ టెక్నాలజీని, డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని తీసుకొచ్చి వాళ్ళ చేత హార్టికల్చర్ వేయించి గులాబీ పూలు పండించడం కానివ్వండి, మంచి మంచి ఫ్రూట్స్ పండించడం కానివ్వండి, అవి తయారు చేసి అవి పండించి దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరుకి అమ్మటం కోసం ఆయన అక్కడి నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఈ వ్యవసాయం మరి మన అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా పొలాలు వచ్చి గ్రామాలకు వెళ్ళి పొలాలను సాగు చేయాలి. ఈ విధంగా మనం వదిలేస్తే రాబోయే కాలంలో మరి తినడానికి తిండి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కాలుష్యం ఎక్కువైపోతుంది. మనం వాడే ప్రతి పదార్థం, ప్లాస్టిక్ కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, తినే ప్లేట్లు కానీ ప్రతిదీ భూమిలోకి వెళ్తున్నాయి. ఇవన్నీ మనం అలవాటు చేసుకోలే, ప్రభుత్వం అలవాటు చేస్తుంది మనకి. మనం చిన్నప్పుడు మన నూలు వస్త్రాలు కట్టుకునేవాళ్ళం. అవి కాదు టెలికాట్ నేర్చుకోమని చెప్పారు. తర్వాత
అవునా కదా? అప్పట్లో నేతనేసిన వస్త్రాలు వేసుకునేవాళ్ళం. తర్వాత మళ్ళీ టెలికార్డ్ ప్యాంట్లు అవి తీసుకొచ్చారు. స్టీల్ గ్లాసులో గాజు గ్లాసులో కాఫీ తాగుతుంటే అవి గట్ల కాదు, డిస్పోజల్ గ్లాసులు తాగని అన్నారు. డిస్పోజల్ వాటర్ బాటిల్ తాగమని. ఇవన్నీ చెత్త పెరిగి 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 కాలం నిండా అదే అంత భూమిలోకి పోతుంది. న్యాయంగా అలవాటు చేసింది ఎవరు? ప్రభుత్వం. అదేవిధంగా మనం వ్యవసాయాన్ని కూడా సేంద్రియ పద్ధతిలో మనం చేసేవాళ్ళం. పేడకలు తీసుకెళ్లి ఇంట్లో వేసేవాళ్ళం, దెబ్బలో ఆ దెబ్బ తీసుకెళ్లి నై దెబ్బలో అని చెప్పి తీసుకెళ్లి పొలానికి వేసేవాళ్ళం, పొలానికి బలం పెంచేవాళ్ళం. అట్లా వ్యవసాయం చేస్తుంటే ఏం చేశారు? ఇట్లా కాదు, స్పీడ్గా మొక్క పెరగాలి, దిగుబడి బాగా రావాలని చెప్పి రష్యా నుంచి యూరియా తెచ్చారు, అమెరికా నుంచి డిఏపి తెచ్చారు, అట్లా జర్మనీ నుంచి తీసుకొచ్చారు ఎరువులు. మనకి అలవాటు చేసింది వాళ్ళే. అంటే మన నిజంగా అయితే భారతదేశంలో అందరం కూడా సేంద్రియ వ్యవసాయం చేసాం. నర్సరావుపేట రూరల్ ఎస్ఐ చల్లా కిషోర్ మానవత్వాన్ని చూపి మాటల రాని తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల యువకుడిని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా తల్లిదండ్రులతో మాట్లాడి యువకుడిని అప్పగించడం అభినందనీయమని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ పునుగపాటి పూర్ణచంద్రరావు అన్నారు. మతిస్థిమితం లేని యువకుడు తమిళనాడు నుంచి నర్సరావుపేటకు ఎలా వచ్చింది అర్థం కాలేదన్నారు. తమిళనాడు తిరువల్లూరు జిల్లా పాకం గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. అతని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు 20 రోజుల క్రితం తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి కనిపించకుండా వెళ్లిపోయాడు. పోలీసులు చూపిన చొరవకు తల్లిదండ్రులు సంతోషించి కృతజ్ఞతలు తెలిపారు. బాగా ఆకలితో ఉన్నాడు. 3 సెకండ్ల భోజనం నేను ఆ రోజు అన్నం పెట్టున్నాను. నేను ఆ రోజు మా ఊరు కేసు ఏంటంటే కేశవానపల్లి గ్రామం లలితాదేవి కాలనీలో పంచాయతీ పరిధిలో మన రూరల్ ఎస్ఐ గారు సిహెచ్ కిషోర్ గారు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పద పరిస్థితిలో ఒక 22 సంవత్సరాల యువకుడు, తమిళనాడుకు చెందిన మతిస్థిమితం లేని యువకుడు గమనించారు. ఎస్ఐ గారు ఎంతో మానవత్వంతో మానవ సేవ అనే దృక్పథంతో గమనించి అతను తీసుకొచ్చి అతనికి ఆహారం, అన్ని మందులు, అట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పించి తమిళనాడుకు చెందిన తిరువల్లూరు హాస్పిటల్లో అతను మిస్ అయ్యాడు. వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ మస్తు చూపించడానికి పోతే వారి తల్లిదండ్రులను పిలిపించి 2 రోజులైనా కూడా కంటికి రెప్పల వారిని కాపాడి ఈరోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒక నిదర్శనగా నిజంగా పోలీస్ డిపార్ట్మెంటు అందరూ ఆత్మగౌరవంగా తలెత్తుకునే విధంగా అటువంటి మంచి కార్యక్రమం చేసిన సిహెచ్ కిషోర్ గారిని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులుగా మేము వారిని గమనిస్తున్నాం, వారిని ఘనంగా అభినందిస్తున్నాం. నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 9, 10 తేదీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై కూడా ఆందోళన చేయాలని తీర్మానించారు. ఈ నెల 26న సిపిఐ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. భారత కమ్యూనిస్టు పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కామ్రేడ్స్ అందరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాన్ని మరి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపైన సమరశీల పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ నెల 9, 10 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీలని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూనే ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలో అడుగుడుతుందో ఆ సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన పెద్ద ఎత్తున మరి పార్టీ ర్యాలీ నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా దానిలో కలిసేటటువంటి అందరిని కూడా రైతుల్ని, కార్మికుల్ని, యువకుల్ని, విద్యార్థులందరినీ కూడా కథం దొక్కించాలని చెప్పి సిపిఐగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటిలో కూడా సిపిఐ కార్యకర్తలు ముందుండి పోరాటాలు కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
పేద ప్రజలకి 3 సెంట్లు 2 సెంట్లు స్థలం ఇస్తానందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అందరికి కూడా పేద ప్రజలందరికీ కూడా అర్జీలు ఇచ్చి అన్ని వార్డుల్లో కూడా తిరిగి అర్జీలు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి సహకరించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తుందని డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ హీరాలాల్ నాయక్ తెలిపారు. సుమారు 19 రకాల పండ్ల తోటల పెంపకం వలన రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. అందువల్ల రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరిస్తామని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు 4 గ్రామాలను ఎంపిక చేసి ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని కోరారు. రైతులు సుముఖంగా లేని పక్షంలో 100 గ్రామాలు జొన్నలగడ్డ గ్రామంలో ఇచ్చేందుకు సిద్ధమని నల్లపాటి రాము వెల్లడించారు. తీసుకుంటాము. ఒక పట్ట మీద ప్లేన్ పట్ట మీద ఆ 4 అరకేజీలు కలిపేసి ఎవరైనా ఒకసారి పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు మనం ఎక్కడన్నా సాయిల్ శాంపుల్ తీయాలంటే మామూలుగా చెప్పేది ఏంటంటే నేలంతా ఒకేలా ఉందనుకోండి, మనకి ఒకేలా ఉంటే మాగాణుల్లో అయితే ముఖ్యంగా ఈ పండ్ల తోటలు ఎక్కువగా మన ఏరియాలో ఎక్కువగా పండ్ల తోటలు వేసుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ ఉన్న పండ్ల తోటలకు మంచి ప్రాఫిట్ ఉంది, రైతు వారికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి చాలా పండ్ల తోటలు ఉన్నాయి. అంటే 19 రకాల పండ్ల తోట రకాలు ఉన్నాయి. దాంట్లో మామిడి, జామ, తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్, మరి రకరకాల చాలా ఉన్నాయి. అవి లిస్టు కావాలంటే ఇస్తాం. దాని ప్రకారం కూడా రైతు వారిగా మనం వేసుకోవచ్చు. అవి చాలా ఉపయోగకరం ఉంటాయి. దానికి మెయింటెనెన్స్ కూడా 3 సంవత్సరాలు మేమే ఫ్రీగానే ఇస్తాం. ఎవరైతే రైతు వేసుకోరో రైతు మొక్కల నుంచి మెయింటెనెన్స్ వరకు కూడా 3 years ఫ్రీగానే ఇస్తారు. కాబట్టి అది ఒక మంచి లాభం. ఆ రైతు ఆ పొలాల్లో ఎవరు పని చేసుకుంటారో పండ్ల తోటలో ఆ కూలీలు వేతనదారులు కూడా వేజ్ కూడా గవర్నమెంట్ తరఫున ఫ్రీగానే పడుతుంది. కాబట్టి 3 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా ఇస్తాం. అదేవిధంగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో చెరువుల్లో పూడిక తీయడం జరుగుతుంది. మరి ఎక్కడ ఉన్నా అవి గుర్తించి మేమే గుర్తిస్తున్నాం. ఇప్పుడు ప్లానింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అన్ని వాటిలో గుర్తిస్తున్నాం. వాటిలో అన్ని చెరువులకు పూడికలు తీయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రైతు వారిగా పంట కాలువలు ఉన్నాయో, మన రైతు వారి చేనులలో పంట కాలువలు ఉన్నాయో అవి కూడా వాటిని కూడా చేస్తాం. ఆ రైతు పంట కాలువలను కూడా బాగా చేస్తాం. ఇవాళ మన అగ్రికల్చర్ ఆఫీసర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ట్రై చేయండి. ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుల వారి ద్వారా అందరికీ చెప్పించి రైతులకి ట్రయల్ రన్గా ఏదన్నా గ్రామంలో ఉన్నటువంటి రైతులు ముందుకొచ్చి చేయటానికి ఎవరన్నా ముందుకు వస్తే ఆ గ్రామాన్ని ట్రయల్ రన్గా తీసుకుని ఆ గ్రామాల్లో మీరు ఈ కార్యక్రమాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎవరు ముందుకు రాలేదనుకోండి, మా గ్రామంలో నేనే వస్తాను, ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు కౌలుకు తీసుకునైనా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వర్మీ కంపోస్ట్ దగ్గర నుంచి నేలలో సారం అంతా పోయి నేలంతా కూడా ఇవాళ మనం పండించడానికి అవకాశం లేకుండా పోతున్నటువంటి ఈ నేలను కూడా హెల్తీగా ఎట్లా తయారు చేసుకోవాలో, ఆరోగ్యకరంగా ఈ నేలను ఎట్లా తయారు చేసుకోవాలి, తద్వారా మంచి విత్తనాలను ఎట్లా మనం క్రియేట్ చేసుకోవాలి, ఆ విత్తనాల ద్వారా ఈ చెప్పినటువంటి ఎరువులన్నీ వాడకుండా ఈ వర్మీ కంపోస్టు ఏదో ఒకటి ఆర్గానిక్గా మనం ఆ పొలాన్ని మనం పండించుకోగలిగితే రాబోయేటటువంటి జనరేషన్స్ అంతా మీ పిల్లలంతా కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాళ్లబండి ఫౌండేషన్ ట్రస్ట్ అధినేతలు అమెరికాలో నివాసం ఉంటున్న రాళ్లబండి భాస్కర్ రాజు ధర్మపత్ని లక్ష్మీ ప్రసన్న పెళ్లి రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయినగర్ 2వ లైన్లో గల లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు. అంతేకాకుండా రాళ్లబండి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవుల సత్రంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
కింద పోకూడదు, కింద మెతుకు పడకూడదు, దగ్గర పెట్టుకో. దానికి 2 మొక్కలు దాని 2 పెడతా కొట్టు. అట్నే వెళ్ళిపో, అట్నే పోయి దాన్ని కూడా పెట్టు. అట్నే రా. వదిలేసేయి ఆమె మీద నీళ్ళు చేస్తున్నారే. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా డిసెంబర్ 4, 2024 వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి మా అన్నయ్య రాళ్లబండి భాస్కర్ రాజు మరియు వదిన లక్ష్మీ ప్రసన్నలకి వివాహ వేడుక సందర్భంగా ఇలా లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయం నందు అనాథ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది. అలాగే రీసెంట్గా మేము మన డిసెంబర్ 2వ తారీఖున రాళ్లబండి ట్రస్ట్ ఫౌండేషన్ స్థాపించాము. ఇలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయం నందు భాస్కర్ రాజు గారు, వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్నో విధాలుగా వారు మన అనాథ బాలలకు సహకారాన్ని అందించారు. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని భగవంతుడిని మనసారా ప్రార్థించున్నాం. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నేలల రకాలు, వ్యవసాయ విధానాల గురించి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము, వ్యవసాయ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గారు రోజుకి ఒకసారి 20 డేస్కి ఒకసారి మన DDA మేడం గారు కూడా ఉన్నారు. చక్కగా సాయిల్ హెల్త్ డే, ప్రపంచ నేల దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాము. డిసెంబర్ 5th దగ్గర నిర్వహించేటువంటి మా DDA మేడం గారికి, ఏడీ గారికి, అలాగే ఇతర అభివృద్ధి వెళ్ళే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మన సార్ 23 మార్కులు 25 మార్కులు వచ్చినాయి. అది చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్విజ్ చాలా బాగా చేశారు. మీరందరూ కూడా అగ్రికల్చర్ క్విజ్ వాళ్ళు చెప్పింది చక్కగా విన్నారు. నిజంగా పేపర్ టఫ్ పేపరే 100%. తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ పిల్లలకి ఇచ్చాము, ఇంజనీరింగ్ పిల్లలకి, వాళ్ళు చేయలేదు. మీరు చక్కగా విన్నారు, ఆన్సర్ బాగా చేశారు. రియల్లీ వెరీ గ్రేట్. ఎందుకంటే మీరు డెఫినెట్గా మీ ఫ్యూచర్లో మీలో ఉన్న పిల్లలు చాలామంది మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు డెఫినెట్గా. వ్యవసాయ అధికారులు కూడా కావాలి. ఇప్పుడు లేటెస్ట్ వ్యవసాయం అగ్రికల్చర్ కోర్సులు బాగా చేస్తారు పిల్లలందరూ. ఇది మన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఇవన్నీ అగ్రికల్చర్ BSc. ఇంతకుముందు అగ్రికల్చర్ BSc చేసిన వాళ్ళందరూ కూడా మరి ఐజీలు, DIGలు, SPలు అయ్యారు వాళ్ళందరూ. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం సాధించినందుకు మరి అగ్రికల్చర్ టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లికార్జునరావు. మన స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జొన్నలగడ్డ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను. ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు నాడు ప్రపంచ నేల ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మా పాఠశాల నుంచి ఒక 25 మంది విద్యార్థులని తీసుకురావడం జరిగింది. 9th, 10th క్లాస్ సంబంధించిన వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం అంతా బాగా శ్రద్ధగా విని దానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఒక ప్రశ్నావళి ఇచ్చారు. క్విజ్ ప్రోగ్రామ్ పెట్టారు. దాన్ని వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేశారు. మంచిగా ఫలితాలు సాధించారు. గుంటూరు మార్కెట్ యార్డుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు
గుంటూరు మార్కెట్ యార్డ్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తారు. రైతులందరి సమస్యల్ని అర్థం చేసుకున్నారు, వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు, ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు. తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం, పల్నాడు నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కి వస్తుంది. మేము రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని, రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అది అచ్చెన్నాయుడు గారు నెరవేరుస్తారని, దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంబీ రెడ్డి కంటి హాస్పిటల్ వైద్యులు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో గురువారం శిబిరం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది. గ్రామానికి చెందిన అనేక మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ ఎం వివేకానందరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షల అనంతరం ఎవరికైనా శస్త్రచికిత్స అవసరమైన పక్షంలో చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ వివేకానందరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామంలో నిర్వహించడం అభినందనీయమని నల్లపాటి రాము అన్నారు. ఈరోజు నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో జొన్నలగడ్డ గ్రామంలో డాక్టర్ ఎంవి రెడ్డి హాస్పిటల్ తరపున కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి వైద్య శిబిరం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. జొన్నలగడ్డ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా అర్హులైన వారందరికీ ఉచిత వైద్య సేవ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ జొన్నలగడ్డ గ్రామంలో ఎంవి రెడ్డి హాస్పిటల్ తరఫున డాక్టర్ వివేకానంద రెడ్డి గారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 200 మంది పేషెంట్స్ దీనికి రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక 60 మంది చెక్ చేయించుకుని పోవటం, వాళ్ళల్లో కొంతమందికి ఆపరేషన్స్ అవసరపడితే ఆరోగ్యశ్రీ కింద కూడా ఆ ఆపరేషన్స్ చేయడానికి కూడా డాక్టర్ గారు అడ్వైజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మా ట్రస్ట్ తరపున మేము నిర్వహించినటువంటి కంటి వైద్య శిబిరాల్లో కూడా డాక్టర్ గారు వాళ్ళ హాస్పిటల్ టీం అంతా కూడా ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఎవరికైతే ఆపరేషన్స్ అవసరం పడ్డాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఇటీవల విజయవాడ వరదల వల్ల నష్టపోయిన ఖాతాదారులకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ 15 రోజుల్లోనే 150 కోట్లు అందజేసిందని కంపెనీ మేనేజర్ టీవీ మహేష్ అన్నారు. నర్సరావుపేట పట్టణంలో గురువారం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ 119వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మేనేజర్ మహేష్ మాట్లాడుతూ విజయవాడలో సంభవించిన వరదల సమయంలో తమ కంపెనీ డీజీఎం స్టీఫెన్ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుని ఖాతాదారులకు వెంటనే క్లెయిమ్స్ చెల్లించారని గుర్తు చేశారు. అతి పురాతనమైన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఖాతాదారుల మన్ననలను పొందుతుందని చెప్పారు. పల్నాడు జిల్లాలో కూడా తమ ఇన్సూరెన్స్ కంపెనీకి ముఖ్యమైన ఖాతాదారులు ఉన్నారని అన్నారు. దేశం మొత్తం మీద ముఖ్యమైన 4 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటే వాటిలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటని తెలియజేశారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు మరియు సిబ్బందికి మేనేజర్ మహేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజస్వి, హరికృష్ణ, ఆంజనేయన్ తదితరులు పాల్గొన్నారు. 4-15
எல்லாருக்கும் வணக்கம். என் பேர் தேஜஸ்வி போலுக்கொண்டா. நேஷ்னல் இன்சூரன்ஸ் கம்பெனியில் வேலை செய்கிறேன். இன்னைக்கு எங்கள் நேஷ்னல் இன்சூரன்ஸ் கம்பெனி என் ஃபேமிலி பர்த்டே கம் ஃபவுண்டேஷன் டே. எல்லாருக்கும் நன்றி. இப்படியே வாழ்த்துக்கள். எல்லாரும் எங்களுக்கு ஹெல்ப் பண்ணுற மாதிரி இருக்காங்க. எல்லாருக்கும் சப்போர்ட் பண்ணுற மாதிரி கூட எங்களுக்கு ரொம்ப సపోర్ట్ வந்தது. ప్రియమైన ఖాతాదారులకు మరియు స్టాఫ్కి ఈరోజు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి 119th బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఇక్కడ నర్సరావుపేట బ్రాంచ్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. నేషనల్ ఇన్సూరెన్స్ అనేది అతి పురాతనమైన సాధారణ బీమా సంస్థ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్లోది. మనకి మొత్తం 4 గవర్నమెంట్ సెక్టార్లో 4 సాధారణ బీమా సంస్థలు ఉన్నాయి. రీసెంట్గా భారతదేశం మొత్తంలో కూడా ఎలాంటి కెలామిటీ వచ్చినా, ఎలాంటి తుఫాన్లు, వరద బీభత్సాలు కలిగినా ముందుగా మన 4 ప్రభుత్వ రంగ సంస్థలు క్లెయిమ్ సెటిల్మెంట్కి చాలా ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి. రీసెంట్గా జరిగిన మన విజయవాడలో జరిగిన తుఫాను బీభత్సంలో కూడా 7,600 కోట్ల పైచలకు నష్టం వాటిల్లింది. వాటిల్లో ప్రభుత్వ రంగ సంస్థలు 4 కూడా దాదాపు 70% క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేశాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రొయాక్టివ్ ఇంటరాక్టివ్ సెషన్స్ తోటి ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా ఒక వేదిక పైకి వచ్చేసి 80% ఆఫ్ క్లెయిమ్స్ విదిన్ 15 days సెటిల్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో రహదారులపై ఏర్పడిన గుంటలు పూడ్చే కార్యక్రమం. పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా పొలంలో మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పోలీసు అధికారులు మానవత్వం వెల్లివిరిసిన వేళ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యవేదిక సభ్యుల అభినందనలు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 9, 10 తేదీల్లో నిరసన కార్యక్రమాలు. నర్సరావుపేట సిపిఐ ఆధ్వర్యంలో. ఉద్యానవన పంటల ద్వారా రైతులు లాభాలను ఆశించవచ్చు. 19 రకాల పండ్ల తోటల వివరాలు అందించిన డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ హీరాలాల్ నాయక్. రాళ్లబండి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నర్సరావుపేటలో. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.